సాక్ష్యం ఏంటంటే నెల రోజుల నుంచి అనారోగ్యంతో ఉన్నాను. నా కాళ్ళు నా ముఖం చాలా ఘోరంగా వాసి ఉన్నాయి. హాస్పిటల్కి వెళ్తే ఏమని చెప్పారంటే నేను 2 సంవత్సరాల నుంచి నా మోకాల చిప్పలు అరిగి మోకాల నొప్పుల గోళీలు వాడిన. 2 సంవత్సరాలు కంటిన్యూ చేస్తే ఏమైందంటే కాళ్ళు ముఖం ఆసినాయి. కాళ్ళు ముఖం బాగా ఆస్తుందని హాస్పిటల్కి వెళ్తే ఆ నొప్పుల గోళీల నుంచి కిడ్నీలు పాడైనాయి అని చెప్పారు. లేదంటే గుండె పని చేయకపోతే సరిగ్గా పని చేయకపోతే కాళ్ళు వాస్తాయి, కిడ్నీలు సరిగ్గా పని చేయకపోతే కాళ్ళు వాస్తాయి అన్న డాక్టర్. ఈ నొప్పుల గోళీలు వేసుకొని పానం మీదికి తెచ్చుకున్నావమ్మ అన్నాడు. అంటే నేను ఆ మాటకు భయపడి చర్చికి వచ్చిన. ఫస్ట్ ఇక్కడ వచ్చిన 5వ నెల 10వ తారీఖున వచ్చిన. అలా మదర్ డే అని ఉన్నది. ఆ రోజు వచ్చి ప్రార్థన చేసుకున్నా, దేవా నువ్వు నన్ను స్వస్థపరిచేవాడు, యెహోవా నువ్వే నన్ను స్వస్థపరిచాలి. కిడ్నీలు ఖరాబ్ అయినా, గుండె ఖరాబ్ అయినా, ఏది ఖరాబ్ అయినా నువ్వు స్వస్థపరిచే దేవుడవని ప్రార్థన చేసుకున్నా. ఆదివారం ఇక్కడ వచ్చి సోమవారం హాస్పిటల్కి వెళ్తే కిడ్నీలు పనిచేయకపోయినా, గుండె పనిచేయకపోయినా వాస్తాయమ్మ అని చెప్పిండు. సరే దేవా నువ్వు నన్ను స్వస్థపరిచే దేవా అని టెస్టులు రాసిరు. టెస్టులకు వెళ్ళి ఏం చేసిన ప్రార్థన చేసుకున్నా, దేవా నాకు అన్ని నార్మల్ రిపోర్ట్లు వస్తే నువ్వు నన్ను స్వస్థపరిస్తే నార్మల్ రిపోర్ట్లు వస్తాయి. నార్మల్ రిపోర్ట్లు వస్తే నేను సాక్ష్యం చెప్తాను తీర్మానం చేసుకున్నా. అన్ని నార్మల్ రిపోర్ట్లు. గుండె బాగుంది, లివర్ బాగుంది, కిడ్నీలు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. ఒక్క ట్యాబ్లెట్ కూడా రాయలేదు, ఒక్క మెడిసిన్ కూడా రాయలేదు. హ్యాపీగా ఇంటికి వచ్చిన. ఏడుపు వస్తుంది, దేవా నువ్వు ఇంత గొప్ప దేవుడవా, నువ్వు ఇంత స్వస్థపరిచే దేవుడవా అని నా ప్రార్థన చేసుకుని నేను అందుకే సాక్ష్యం చెప్పాలని వచ్చి సాక్ష్యం చెప్పిన. ఇంకొక సాక్ష్యం, ఒకసారి పీజీ కాలేజీకి వెళ్ళిన. ఒంటరి ప్రయాణం దేవా, 2 పిల్లలను చదివించుకోలే, భర్త లేడు, కోల్పోయినా బాగా దుఃఖముఖంతో, చాలా దుఃఖంతో పీజీ కాలేజీకి వెళ్ళి బాగా ఏడుస్తూ ప్రార్థన చేసిన. ఏం చేసుకొని బతకాలి తోయదు, ఏ దారి తెలియదు, ఎట్లా ఏ డ్యూటీ చేసుకోవాలో తెలియదు. తండ్రి నీవే నన్ను బతికించేవాడవు, నా బిడ్డలను బతికించేవాడవు అని బాగా ఏడుస్తూ ప్రార్థన చేస్తే నాకు మంచి జాబ్ ఇచ్చిండు దేవుడు. గవర్నమెంట్ జాబ్ ఇచ్చిండు GHMCలో. నా బిడ్డకు టీచర్ జాబ్ ఇచ్చిండు దేవుడు. దేవునికి ఏమి ఇచ్చినా నేను రుణపడి ఉన్నదాన్ని. ఆయనకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పుడు సంతోషమమ్మ. వాక్యంలో ఎదుగుతున్నారా, దేవునిలో ఎదుగుతున్నారు. నా బిడ్డలు కూడా వస్తున్నారు అమ్మ చర్చికి. నా అల్లుడు వస్తున్నారు, కుటుంబం అందరూ వస్తున్నారు. చాలా సంతోషం కదండి. మరొకసారి సాక్ష్యం బట్టి బిగ్గరగా చప్పట్లు కొడదాం. ప్రతి శనివారం స్వస్థ సభ అండి, కల్వరి ప్రామిస్ అండ్ హైదరాబాద్ హయత్ నగర్ రామోజీ ఫిలిం సిటీ దగ్గర. ఎవరు మిస్ అవ్వకండి. శనివారం వచ్చి పాలు పొంది ఉండి ఆదివారం 3 ఆరాధనలు అటెండ్ అయ్యి వెళ్ళొచ్చు. ఆదివారం కూడా 7 నుంచి 9, 10:30 నుంచి 1 గంట, సాయంత్రం 5 నుంచి 8:30 3 ఆరాధనలు కల్వరి ప్రామిస్ అండ్